ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడానికి గల కారణము గత వీడియోలో మనము ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని క్లుప్త వివరంలో మనం తెలుసుకున్నాము. ఈ వీడియో ద్వారా ఆదాము యొక్క వంశావళిని మనం నేర్చుకోబోచున్నాం. ప్రేమ వాళ్ళారా, మరి వీడియోలోకి వెళ్ళినట్టయితే మొట్టమొదటిగా దేవుడు ఆదాముని చేశాడు. ఆదాముని చేసిన తర్వాత సాటైన సహాయంగా అవ్వను కూడా చేయడం జరిగింది. తర్వాత వారిద్దరూ కలిసి దేవుడు వారిద్దరిని జతపరిచిన తర్వాత కయ్యను అలాగే హేబేలు ఇద్దరు కుమారుల్ని కనడం జరిగింది. ప్రేమ వల్ల మరి కయ్యను హేబేలు కొరకు మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు దేవుడికి అర్పణలు తీసుకొని వస్తారు. అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను స్వీకరిస్తాడు, కయ్యను యొక్క అర్పణను స్వీకరించడు. అప్పుడు ఏం చేస్తాడు, కయ్యను ఏం చేస్తాడంటే హేబేల్ని హత్య చేయడం జరుగుతుంది. ప్రేమ వాళ్ళ అక్కడితో హేబేలు మరణిస్తాడు. మరి కయీను ఏమవుతాడు అంటే దేవుని శాపానికి గురి అయ్యి ఆయన దేశదిమ్మరి అయిపోయాను. ఈ సమయంలో మన ఆదాము వంశావళి ఇక్కడి నుంచి మరి ఎలా ప్రారంభమైనది, ఒక ఆయన చూస్తే చనిపోయాడు, ఇంకొక ఆయన చూస్తే దేశదిమ్మరై వెళ్ళిపోయాడు. మరి ఆదాము వంశావళి కొరకు మనం ఒకసారి ఆలోచిస్తే ఆదాముకి మరలా ఒక కుమారుడు పుడతాడు. ఆ మూడో కుమారుడు ఆయన పేరే షేతు అండి. ఆదాము షేతుని కలిను, షేతు ఏనోషుని కలిను, ఏనోషు కేయినాను కలిను, కేయినాను మహల్లేలు కలిను, మహల్లేలు ఏరోదును కలిను, ఏరోదు ఆనుకుని కలిను, ఆనుకు మెతుషేలను కలిను, మెతుషేల లేమేకుని కలిను, లేమేకు నోవాహుని కలిను. మన నెక్స్ట్ హీరో ఎవరంటే నోవాహ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం నోవాహ్ కోసం మరిన్ని సంగతులు తెలుసుకుందాము. అందరికీ వందనాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.